గుడ్ ఈవినింగ్. మనోనేత్ర కార్యక్రమంలో మన తెలుగు ప్రేక్షకులందరికీ వందనం, అభివందనం. ఈరోజు కార్యక్రమంలో ఒక భార్య యొక్క పాత్ర తన కుటుంబంలో ఎలా ఉండాలి అన్నది మనం డిస్కషన్ చేసుకుందాం. భార్య అనేది కుటుంబంలో ప్రేమ, శాంతి, సమతుల్యతను ఇచ్చే ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆమె పాత్ర కేవలం ఇంటి పనులతో మాత్రమే కాదు, భావోద్వేగం, సహనం, మార్గదర్శకత్వం వంటి అనేక అంశాలు కలిగి ఉంటుంది. భార్య ప్రేమ మరియు గౌరవం అంటే భర్తను గౌరవంగా ఎలా చూడాలి, ప్రేమతో మాట్లాడటం చేయాలి, సానుకూలంగా ప్రవర్తించాలి, కుటుంబంలో శాంతిని నిలబెట్టాలి. ఆ తర్వాత భావోద్వేగ మద్దతు అంటే ఎమోషనల్ సపోర్ట్. ఆమె యొక్క రోల్లో భావోద్వేగ మద్దతు ఎలా ఉండాలి. కష్ట సమయాల్లో భర్తకు తోడుగా ఉండటం, కుటుంబ సభ్యుల్ని అర్థం చేసుకోవటం, ధైర్యం చెప్పడం, ప్రోత్సహించడం. అలాగే కుటుంబ నిర్వహణ అంటే ఫ్యామిలీ మేనేజ్మెంట్. ఒక భార్య యొక్క పాత్ర ఫ్యామిలీ మేనేజ్మెంట్లో కూడా చాలా కీలకమైంది. ఇంటి వ్యవహారాలని సమర్థంగా నిర్వహించడం, ఆర్థిక వ్యవహారాల్లో సహకారం ఇవ్వడం, కుటుంబ సభ్యుల అవసరాలని చూసుకోవడం, ఇవన్నీ ఒక ఫ్యామిలీ మేనేజ్మెంట్లో వస్తాయి. అలాగే 4వ పాయింట్ ఏంటంటే భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్. అంటే నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడం, భర్తతో కలిసి బాధ్యతలు పంచుకోవడం, సమాన భాగస్వామిగా ఉండటం, ఇవన్నీ ఆమె యొక్క రోల్స్లో వస్తాయి. అలాగే పిల్లల పెంపకం అంటే పేరెంటింగ్ రోల్ అన్నమాట. పిల్లలకు మంచి విలువలు నేర్పించడం, వారి ఆరోగ్యం, విద్యపై శ్రద్ధ పెట్టడం, ప్రేమతో క్రమశిక్షణతో పెంచడం. అలాగే చివరిగా సహనం మరియు నిబద్ధతగా ఉండాలి. అంటే పేషెన్స్ అండ్ కమిట్మెంట్ చాలా ముఖ్యమైన విషయాలు. సమస్యల్ని ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి, కుటుంబానికి అంకిత భావంతో ఉండాలి, నమ్మకం, నిజాయితీతో జీవించాలి. ఒక భార్య మంచి భాగస్వామి, మిత్రురాలు, మార్గదర్శకురాలు. ప్రేమ, గౌరవం, సహకారం ఉంటే ఆ కుటుంబం జీవితాంతం సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.